సత్తెనపల్లి నియోజకవర్గం రూరల్ పరిధిలోని మాదల గ్రామంలో పర్యటించారు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి. మాదల గ్రామంలో వారి బృందం గ్రామంలోని కార్మిక, ఉజ్వల, ఉపాధ్యాయ, అసంఘటిత కార్మిక, కర్తక వృత్తులలో వారిని కలిసి వారి స్థితిగతుల్ని తెలుసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయిందని, ఉజ్వల, ఉపాధ్యాయ, కార్మిక, అసంఘటిత కార్మిక, కర్తక రంగాల్లో కొన్ని తరహా మార్పుల్ని తెస్తుందని, దీని ద్వారా ఆయా రంగాల్లో ఉన్న వారికి పని ఒత్తిడి భారం పెరుగుతుందని తెలిపారు. జూలై 9వ తేదీన అసంఘటిత కార్మిక కర్షక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి, సిపిఎం పార్టీ పల్నాడు జిల్లా పట్టణ కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్, సిఐటియు పల్నాడు జిల్లా కమిటీ కార్యదర్శి ధరణికోట విమల పాల్గొన్నారు. ఇప్పుడు ఏం చేయాలో మాకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాము. అంతకుముందు వైసీపీ పరిపాలన సరిగా లేదని, 117 జీవో సరిగా లేదని మేము చక్కదిద్దుతాము అని చెప్పారు. చక్కదిద్దాల్సినటువంటి వాళ్ళు మరింత వరస్ట్గా చేయడమే కాదు, అక్కడ ఇతరులు చెప్పినటువంటి సమాచారము, అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు వచ్చిన సమాచారం ఏంటంటే పైనుంచి రాష్ట్ర స్థాయి నుంచే అధికారుల మీద ఒత్తిడి వస్తూ ఉంది. డిఈఓ, ఎంఈఓల మీద ఏవైతే 3, 4, 5 తరగతులు ఉన్నాయో ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా వాటిని షిఫ్ట్ చేయండి అని చెప్పేసి ఇది చాలా నష్టకరమైంది. ఈరోజు షిఫ్ట్ చేసినటువంటి వాళ్ళని వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారో అక్కడ మీరు బేసిక్ స్కూల్గా నడపండి. తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని మార్చాల్సి వస్తే మీరు ఆ మార్చే పిల్లలకి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించకుండా మార్చడానికి పసిపిల్లల్ని చట్టం ప్రకారం వ్యతిరేకము, ఆచరణలో కూడా కాన్వెంట్స్ ఎదురుగా ఆ బజార్లోకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు, వాళ్ళు భద్రత ఫీల్ అవుతున్నారు, మీరు ఆ భద్రత కల్పించాలా అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఇక ఉపాధికి సంబంధించి కూడా ఇది ఉపాధి పనులు జరిగేటటువంటి సమయం. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే మేము వెళ్ళి పని చేస్తా ఉన్నది 1.5, 2 గంటలండి, కానీ మేము మా ఫోటోలు తీసుకోవడం అనేటటువంటి పేరిట 12 గంటల వరకు మమ్మల్ని అక్కడ ఉంచుకున్నారు. రెండో ప్రధానమైన సమస్య వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎక్కడెక్కడో పనిచేసిన వాళ్ళమంతా ఒక సెంటర్ ప్లేస్కి రావాల్సి వస్తుంది. ఈ సెంటర్ ప్లేస్కి నడిచి రావాల్సి వస్తుంది. బళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బళ్ళు మీద వస్తారు, మేము ఆడవాళ్ళం, బళ్ళు లేని వాళ్ళం, మేము ఎలా రావాలి? ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యని ఈరోజు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్తో కూడా మేము మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే డిఫరెంట్ వర్క్స్కి డిఫరెంట్ ఐడీస్ గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ రకంగా కాకుండా ఒకే ఐడి ఇవ్వడంతో మేము ఒకే చోటకి తీసుకొస్తున్నామని, దీన్ని తక్షణం ఎండిఓ జోక్యం చేసుకోవాలా. ఈ రకమైనటువంటి పని పయనించే ఉత్తర్వులు ఉంటే ఆ ఉత్తర్వులు రద్దు కోసం నేను రికమెండ్ చేసి రాయాలి. ఎక్కడ పనిచేసే వాళ్ళని అక్కడే ఫోటో తీసుకునేటటువంటి పని పెట్టాలి. గతంలో 2 సార్లు ఫోటో తీసుకోవాలనేది ఉండేది, ఈరోజు అది ఎత్తేసారు, అంతవరకు సంతోషం. కానీ ఉపాధి హామీ డబ్బులు ఎప్పుడు రావాలి? చట్టంలో ఏ వారానికి ఆ వారం శనివారం మీరు బట్వాడా ఇవ్వాలి. బజార్లో ముఠా వర్కర్ పనిచేసినా, బిల్డింగ్ వర్కర్ పనిచేసినా శనివారం బట్వాడా చేస్తారు కూలి. మీరు కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి స్కీమ్లో గతంలో శనివారం ఇచ్చేది, ఇవాళ 3 నెలలు 4 నెలలు టైం పడుతుంది. మార్చి వరకు ఫండ్స్ రిలీజ్ అయినాయి, ఏప్రిల్, మే, జూన్ నడిచిపోతూ ఉంది. ఈ ఫండ్స్ ఇవ్వాలి కదా, ఎప్పుడు ఫండ్స్ అప్పుడు ఇవ్వాలి.